గతంలో గట్కేసరి యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ పనులను పూర్తి చేయాలని కోరిన కేంద్రం పట్టించుకోలేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదగిరిగుట్టకు ప్రతిరోజు ఎంతో మంది దర్శనం కోసం వెళ్తుంటారని, ఏళ్లు తరబడి పెండింగ్ లో ఉన్న యాదగిరిగుట్ట గతంలో గట్కేసరి యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ పనులు పూర్తి చేయాలని కోరిన కేంద్రం పట్టించుకోలేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదగిరిగుట్టకు ప్రతిరోజు ఎంతో మంది దర్శనం కోసం వెళ్తుంటారని, ఏళ్లు తరబడి పెండింగ్ లో ఉన్న యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ రైల్వే పనులను పూర్తి చేయాలని కోరారు. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. మన మద్రాస్ ఎక్స్ప్రెస్ కానీ దాదాపు 103 రైల్వే స్టేషన్ లో గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా 103 రైల్వే స్టేషన్ ను రీడిజైన్ చేసి అధునాతనమైన మోడల్లో ఎయిర్పోర్టులను తలపించే విధంగా ఇప్పటికే ఎన్నో స్టేషన్లు చేసుకున్నాం. ఈ రోజు మరొక 103 స్టేషన్లు చేసుకుంటున్న సందర్భంలో బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తుంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. అదొక మనం చిన్నప్పటికెళ్ళి చూసే రైల్వే స్టేషన్ అది. ఈ రోజు రీడిజైన్ చేసిన తర్వాత దాన్ని చూస్తుంటే నిజంగా కూడా నమ్మలేని. ఇదే విధంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు కానీ ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. ఇంకా కూడా ప్రపంచంలోనే పెద్ద రైల్వే నెట్వర్క్ వ్యవస్థ ఉన్న దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశమే. అలాంటిది దాన్ని పేద ప్రజలు వాడే, ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ట్రైన్లలో బస్సులలో ప్రయాణించేవారు. వారు కూడా ధనవంతుల్లాగా సూపర్ ఫాస్ట్ ట్రైన్లలో ఏసీ ట్రైన్లలో పోవాలని స్టేషన్స్ కానీ ట్రైన్స్ కానీ అభివృద్ధి చేసుకుంటూ పోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి గారికి నేను ఎంపీగా ఉన్నప్పుడే అప్పుడు రైల్వే మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. గట్కేసర్ నుంచి యాదగిరిగుట్టకు దాదాపు రోజు 1 లక్ష మంది, 50 నుంచి 1 లక్ష మంది వరకు వస్తుంటారు. ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ చేయాలి. అది ఎక్కడైనా దేశంలో సగం రాష్ట్రం పెట్టుకుంటుంది, సగం రైల్వే శాఖ పెట్టుకుంటుంది. కానీ ఆ 10 ఏళ్లలో ఎన్నిసార్లు అడిగినా నేను ఎంపీగా పోయినసారి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే. ఆఖరికి రైల్వే మినిస్టర్ని కోరిన తర్వాత గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు పోయే భక్తులకు తక్కువ ఖర్చుతో పోయే విధంగా ఎంఎంటీఎస్ కూడా త్వరగా పూర్తి చేయాలని గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో పాటు నల్గొండ కూడా, హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా తిరుపతి కానీ, చార్మినార్, మన మద్రాస్ ఎక్స్ప్రెస్ కానీ చాలా ట్రైన్లు పోయే రోడ్ అది. ఆ స్టేషన్ కూడా పనులు స్లోగా నడుస్తున్నాయి. దాన్ని కూడా వేగవంతం చేస్తూ మిర్యాలు కూడా ఒక కమర్షియల్ గా రైస్ మిల్ లేని ఏషియాలోనే పెద్ద సెంటర్ కాబట్టి ఆ స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలని గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని, ఇంకా కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో మొన్ననే గడ్కరీ గారిని తీసుకొచ్చి దాదాపు 6,000 కోట్ల రోడ్లకు కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం. ఆ విధంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చొరవతోని ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు మేము సమస్యలు తీసుకొస్తుంటున్నాం. దాదాపు 103 హైదరాబాద్లోని తార్నాకలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై
హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమంతుని ఆశీస్సులు దేశ ప్రజలపై, రైతులపై ఉండి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే దేశం కోసం పోరాటం చేస్తున్న సైనికులకు హనుమంతుని ఆశీస్సులు ఉండాలన్నారు. అనంతరం అన్నదాత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఉన్నటువంటి కోట్లాది మంది యువకులకు ప్రత్యేకంగా, అదేవిధంగా హిందువులకు మరి ఆరాధ్యమైనటువంటి దైవంగా భావించేటువంటి ఆంజనేయుని యొక్క జయంతి రోజు హనుమాన్ జయంతి పేరు మీద దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో, అన్ని బస్తీలలో, అన్ని గ్రామాలలో కూడా ఈ యొక్క జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీ అందరి యొక్క ఆరోగ్యాలు బాగుండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మన వ్యవసాయము కలకలలాడి, మన గ్రామాలు అభివృద్ధి చెంది ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మన దేశం మీద ఎవరు దాడి చేయడానికి ప్రయత్నం చేసినా, ఏ ఉగ్రవాద కార్యక్రమాలు మరి ప్రయత్నం చేసినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు పరమభక్తుడైనటువంటి శ్రీ హనుమాన్ యొక్క ఆశీస్సులతో మన సైనికులందరూ ఖచ్చితంగా హనుమంతుడు ఇచ్చినటువంటి శక్తితో దేశం యొక్క సరిహద్దులు కాపాడి, ముష్కర మూకలను, ఉగ్రవాదులను వెంటాడి మరి తుదమిట్టించే శక్తి వాళ్ళని కూడా హనుమంతుడిని కోరుతాం.